ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతోందని, అయినా కూడా ఇంతవరకు ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్లలోనే కూటమి ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ బొత్స రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు తప్ప పాలన సజావుగా సాగడం లేదని విమర్శించారు. రెండు సంవత్సరాలు దాటింది. కన్స్ట్రక్టివ్గా ఇగో రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేశామని చెప్పాలని నేను కూడా శంకుస్థాపన చేసామంటే జగన్మోహన్ ఎప్పుడో చేసి ఆ కార్యక్రమానికి అనుమతి తెచ్చేం చేస్తే మళ్ళీ పనులు ప్రారంభం. దానికి ఇంకో కొత్త పేరు ఏం చేశారు? ఎంతసేపు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే ఆ పార్టీలో నాయకుల మీద, వాళ్ళ మీద వ్యక్తిగత దోషణలు, ఆరోపణలు తప్ప అసలు ఆ విషయమే లేదు. సుమారు ఈ 2 సంవత్సరాల్లోనూ 3 లక్షల కోట్ల పైనే అప్పు తీసుకొచ్చారు. ఏం చేశారంటే ఏం చేయలే. ఒక పక్క పరిపాలన లేదు, పరిపాలన కాళ్ళు కుదిశారు. ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు జరుగుతుంది.